నేను కాదు వీరుడు, నేను కాదు సూర్యుడు, మరి ఎవరు నేను? నేను మీ బిగ్ బాస్ వారసుడు. అడవిలో ఎప్పటికీ సింహమే కింగ్, అలాగే ఇండస్ట్రీలో ఎప్పటికీ నాగార్జునే కింగ్. అందుకే ఎప్పుడు ఒకేలా ఉంటాయి. ఆ కింగ్ సింహం గర్జన, మన కింగ్ అక్కినేని నాగార్జున. బిగ్ బాస్ ఇంట్లో మన రక్ష చెయ్యబోతుంది 100 రోజుల దీక్ష. బుల్లితెర ప్రభాస్ ఎవరో కాదు, అతనే మన ముఖేష్. తన జీవితంలో రాయబోతుంది మన రక్ష మరో కొత్త పరీక్ష. తనకి ఎలా పెట్టినా సరే బిగ్ బాస్ పరీక్ష, తనకు రావాల్సిందే ఓట్ల మెజార్టీ 1,00,000. అతను చేశాడు గుప్పిడంత మనసు సిరీస్, అయ్యాడు దానితో ఎంతో ఫేమస్. బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెడితే మన ముఖేష్ మరి అనిపించుకుంటాడా అందరి చేత సబాస్. మన రక్ష ఎవరిపైనా పట్టదు కక్ష, ఎవరికీ వేయదు కఠినమైన శిక్ష. టాస్కుల్లో చూపించాడంటే తనలో జోసు, మరి కంటెస్టెంట్స్ అవ్వాల్సిందే రివర్స్. అతను చూడటానికే క్లాస్, కానీ అతనిలో దాగి ఉంది మాస్. అది చూస్తే దద్దరిల్లాల్సిందే మరి బిగ్ బాస్. మంచి కోసం తన జీవితాన్నైనా సరే వేస్తుంది భిక్ష, అందుకే తన అభిమానులే తనకి రక్ష. సో తనకి ఎల్లప్పుడూ ఉంటాయి ఆ దేవుడి కరుణా కటాక్ష. అతని చిరునవ్వు చాలు ఓట్లు వేయడానికి గర్ల్స్, అతని యాటిట్యూడ్ కి బానిసలవుతారు మరి బాయ్స్. మన రక్ష అందంగా మాట్లాడే అలెక్సా, తన కళ్ళు మిలమిలా మెరిసే నల్లని ద్రాక్ష. బిగ్ బాస్ ఇంట్లో వినిపించిందంటే అతని వాయిస్, ఓట్లతో ముంచెత్తుతారు అతని ఫ్యాన్స్. తన మాటలు వింటే ఎవరికైనా రావాల్సిందే మోక్ష. తన పోరాటంలో ఉండదు ఎప్పటికీ నిరీక్ష, అందుకే తన ఆశయాలు ఎప్పటికైనా అందుకుంటాయి అంతరిక్ష. అతను వేసాడంటే బిగ్ బాస్ ఇంట్లో డాన్స్, మరి అవ్వాల్సిందే ఆ ఇల్లు అదర్స్. అన్నీ ఓకే గాని ముట్టించగలడా అతను వంటింట్లో గ్యాసు, వెయ్యగలడా మరి పెనం మీద దోసు. ఏది ఏమైనా తనని బిగ్ బాస్ విన్నర్ గా చూడాలని మనందరి ఆకాంక్ష. రక్ష కోసం రాసిన ఈ కవిత నచ్చితే మీరు లైక్ చేస్తారని నా ఆకాంక్ష. నచ్చకపోతే మాత్రం కామెంట్ లో చూపించకండి నాపై కక్ష. ఉండగలడా ఆ ఇంట్లో 100 days, దోచుకుంటాడా మరి మరందరి మనస్సు, గెలిచి చూపిస్తాడా మరి 50 లక్షల క్యాష్. మరి ఈ వీడియోకి వస్తాయని ఆశిస్తున్నాను వ్యూస్ 1,00,000. ఫ్రెండ్స్, ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే రక్ష గురించి అండి, అలాగే మన ముఖేష్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి. నాగార్జున వేసాడంటే సూటు, మరి దద్దరిల్లాల్సిందే స్టేటు. త్వరలోనే మొదలవుతుంది బిగ్ బాస్ 8, చూడండి మరి ప్రతిరోజు నైట్. మరిన్ని మంచి కవితల గురించి అయితే మన చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.